ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను సొంతం చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓట్ల శాతం అధికంగా వచ్చాయి. 8 స్థానాల్లో 30 లక్షలకు పైగా ఓట్లతో 14% ఓటింగ్ను బీజేపీ సొంతం చేసుకుంది. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న భావనతో ఉన్న పార్టీ నేతలు పార్లమెంటు ఎన్నికలపై నూతన వ్యూహాలను రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లలో గెలుపొందింది. బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాపురావు బీజేపీ తరపున విజయం సాధించారు. ఈసారి మాత్రం 10 స్థానాలకు పైగా గెలుపొందే విధంగా బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లే వ్యూహాన్ని బీజేపీ నేతలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తర తెలంగాణలో పార్టీకి మంచి పట్టు రావడంతో ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేస్తోంది బీజేపీ. సీట్ల ఎంపిక నుంచి అన్ని అంశాలపై తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. మరోవైపు క్యాడర్కు మార్గనిర్దేశకం చేసేందుకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు. కొద్ది రోజుల్లోనే ఢిల్లీ నుంచి పరిశీలకులు కూడా రాబోతున్నట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా నాయకత్వంలో హైదరాబాద్లో పార్లమెంటు ఎన్నికల సన్నాహ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై క్యాడర్కు దిశానిర్దేశం చేసింది అధిష్టానం. అటు పెద్ద సంఖ్యలోనే టికెట్ ఆశిస్తున్న వారు ఉండటంతో గెలుపు గుర్రాల ఎంపికపైన పార్టీలో వాడివేడిగా చర్చలు కొనసాగుతోంది. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు 1200 మందితో భేటీ కానున్నట్లు సమాచారం. ఇక పార్టీలో సంస్థాగత మార్పులు, అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటు కరీంనగర్ పార్లమెంటు స్థానంపై భారతీయ జనతా పార్టీ మరింత ఫోకస్ను పెంచింది. సిట్టింగ్ స్థానం కావటంతో బండి సంజయ్ కుమార్కు మరోసారి బరిలోకి దింపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బీజేపీ ముఖ్య నేత అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు బండి సంజయ్. ఇక ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి సంజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తూ మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. అయితే అమిత్ షా హైదరాబాద్ పర్యటన కంటే ముందుగా 2-3 సీనియర్ నేతలు టికెట్ కోసం ప్రయత్నించగా సిట్టింగ్లకే మళ్లీ అవకాశం అంటూ అమిత్ షా ప్రకటించడంతో అయోమయానికి తెరపడింది. దీంతో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ వాల్ రైటింగ్ చేసేస్తున్నారు. నిత్యం కరీంనగర్లోనే ఉంటూ కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయితే కరీంనగర్ నియోజకవర్గంపై బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. బీఆర్ఎస్ నుంచి మరోసారి వినోద్ కుమార్ బరిలో దిగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతి తరువాత హస్తం పార్టీ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.